చదువుకున్నోడికంటే చాకలి మేలు అన్నటువంటి సామెత బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. చదువుకుని కూడా మన దగ్గర ఉన్నటువంటి కాన్సెప్ట్ ఎందుకు మిస్ అవుతున్నారు? ఇప్పుడు సైబర్ అటాక్స్లో లాస్ అవుతున్నది ఎక్కువగా. ఏంటది? సైబర్ అరెస్ట్ అనేదే లేదు. ఈడీ ఉండదు, సిబిఐ ఉండదు. వాళ్ళు అసలు సైబర్ అరెస్ట్ అనేది ఉండదు, మీరు డబ్బులేం పోగొట్టుకోవద్దురా నాయన అని చెప్పినా సరే ఎందుకు పోగొట్టుకుంటున్నారు? సరే, మామూలుగా ఏ హ్యాకింగ్ ద్వారా డబ్బులు లాగేశారంటే ఒక అర్థం ఉంది. కానీ ఇట్లాంటి వాటి ద్వారా ఏం చేయడానికి వీల్లేదన్న ఎందుకు మోసపోతున్నారు? చదువుకున్నోళ్ళే మోసపోతున్నారు. అట్లాగే ఏదైతే హనీ ట్రాపులకి గురయ్యి మోసపోతున్నది కూడా విద్యావంతులే. ఇక్కడ చదువు రానటువంటి వాడు ఏదన్నా నీ పరువు తీస్తానని తీసుకోపో అంటున్నాడు. చదువు వచ్చినటువంటి వాళ్ళు పరువు గురించిన భయంతో వీళ్ళకి లొంగిపోతున్నారు. తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్ అట్లాంటిదే. ఏదైతే 6 లక్షల రూపాయలు ఒక ఆస్ట్రోనాట్ అంట, వాడేంట అంతరిక్షంలో ఉన్నాను నేను, ఆక్సిజన్కి కూడా డబ్బులు లేవని అడిగితే ఒక మహిళ తీసుకెళ్ళి 6 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చిందట. ఈ స్టేజ్లో ఉన్నాయి కొన్ని విచిత్రమైనటువంటి మోసపోయేవాళ్ళ మనస్తత్వాలు.